సో హాయ్ వర్స్ వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నా పేరు సాయి చరణ్. సో ఇప్పుడే ప్రీమియర్ షో త్రిబుల్ ఏ మాల్లో డెకాయిట్ ఒక ప్రేమ కథ సినిమా చూడడం జరిగింది. సో సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడవి శేషు గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏ కథ ఎంచుకున్న అసలు మైండ్ బ్లోయింగ్. అసలు నా అభిప్రాయం చెప్తున్నా మీకు. అసలు ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు ఎక్సలెంట్ షో. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నటీనటులు గురించి మాట్లాడుకున్నట్టయితే మృణాల్ గారు చాలా బాగా చేశారు, హీరోయిన్గా జీవించేశారు. అడవిశేష్ గారు కూడా అదే వేలో ఎర్రగా తీశారు. సో మనము ఫస్ట్ హాఫ్ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే డెకైట్ గురించి, సో ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ వరకు సో అంటే ఫాస్ట్గా సాగుతుంది సినిమా. అసలు ఏం జరుగుతుందా ఎగ్జైట్మెంట్తో అయితే చచ్చిపోతాం. ఇదైతే నాది గ్యారంటీ. నిజంగా అంటే ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అనేది అనిపించింది అనమాట. సో సెకండ్ హాఫ్ సంగతి అయితే కొంచెం అంటే కొన్ని సీన్ల వరకు లైట్కి అయితే అక్కడ లాగున్నమాట వాస్తవం. అంటే మొత్తం కాదు, జస్ట్ కొద్ది చోట్ల లైట్గా. అది సినిమాలకు మైనస్ అయితే ఏం కాదు, సినిమాకి ఇంకా ప్లస్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ కూడా చాలా గుడ్. ఫస్ట్ హాఫ్ సూపర్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్. ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే తీసుకున్న కథకి, క్వాలిటీ, బీజిఎం అసలు మైండ్ బ్లోయింగ్. అంటే ఫస్ట్ హాఫ్లో కన్ను కొట్టరు అని బీజిఎం వస్తుంది. అసలు అయితే అక్కడ సీరియస్లీ మ్యాడ్ అయిపోతారు ఫ్యాన్స్ అయితే. సో నాగార్జున గారి ఫ్యాన్స్ అయితే సో అలా అనిపించింది. అంటే చాలా వరకు కన్ను కొట్టరు ఆ సాంగ్ కమర్షియల్గా ఏమైనా వాడుకుంటున్నారా వీళ్ళు సో అని చూసాము. కానీ కాదు, కమర్షియల్గా వాడుకోవాలంటే సెకండ్ హాఫ్లో కూడా వాళ్ళు వాడుకోవచ్చు. లేదు, సో ఆ బిహేవియర్లో అంటే హీరో కొద్దిగా మాస్ యాంగిల్ ఉంటుంది. హీరోలో మాస్ యాంగిల్ తగ్గట్టు అందులో కడప చుట్టూ జరిగే కథ ఇది. డెకైట్ మూవీ కడప చుట్టూ తిరిగే కథ. సో అలా అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా మాస్గా ఉంటారు కాబట్టి సో మాస్ యాంగిల్లోనే ఈ పాట అయితే పెట్టారు. సో ఎక్సలెంట్. అంటే మాటలు లేవు. ఫస్ట్లో ఒకటి అనుకుంటాం మనం, క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకొకటి జరుగుద్ది. సో ఎక్స్పెక్ట్ చేయలేము. ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే ఆడియన్ ఎంత ఎంజాయ్ చేస్తారో డెకైట్లో అయితే ఉంది. సో ఓవరాల్గా సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మేలు. ఎందుకంటే మీరు చూడండి, మీరు థియేటర్కి వెళ్ళండి, మీరు చూడండి, మీ ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే మీరు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మాకైతే సినిమా ఓవరాల్గా మంచి హిట్ అనేది అనిపించింది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.